హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవ్వారీస్ కిచెన్. నేను మీ మంజుల. ఈ రోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బీపు రొట్టెలండి. రాయలసీమలో బీపు రొట్టె అంటారు, కర్ణాటకలో అయితే అక్కి రొట్టె అంటారు. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు వంట రాని వాళ్ళు, రొట్టెలు చేయకుండా రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసేగిన ఎన్ని రొట్టెలైనా అవలీలగా చేసేస్తారు. అంత ఈజీగా చూపించాను. సూపర్ టేస్టీగా చూసారు ఎంత స్మూత్ గా ఉన్నాయో. ఇవి మనం ఒకసారి చేసుకుంటే 4 రోజులైనా నిల్వ ఉంటాయండి, అస్సలు చెడిపోవు. ఎక్కడైనా జర్నీలు పోయినప్పుడు కూడా ఇవి చేసుకొని పోవచ్చు. బయట ఫుడ్ కాకుండా ఇలా ఇంట్లో చేసుకొని పోయేంటివే తినచ్చు. భలే టేస్టీగా ఉంటాయి. ఇట్లా ఏదన్నా పొడిలో కానీ చట్నీలో కానీ తిన్నా కానీ చాలా బాగుంటాయి. ఉత్తవే తిన్నా కానీ బాగుంటాయండి, అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ల శనగబ్యాళ్ళు నీళ్లు పోసి ఒక 20 నిమిషాల ముందే నానబెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక 3 ఉల్లిపాయలు మీడియం సైజువి చిన్న కట్ చేసుకోవాలా. ఒక పెద్ద సైజు క్యారెట్ని ఈ విధంగా తురుముకొని 4 పచ్చిమిరకాయలు కూడా చిన్న కట్ చేసుకొని, కొత్తిమీర కరివేపాకు కూడా కొంచెము చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్లేట్ తీసుకొని 2 కప్పుల బియ్యపిండి తీసుకొని 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఇందాక మనం అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కాయగూరలన్నీ వేసుకోవాలా. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోలకు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక ముందుగా నానబెట్టుకున్న శనగబ్యాలు కూడా నీళ్లు ఉంచేసుకుని ఆ శనగబ్యాలు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా ఒకసారి ఈ విధంగా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలా. ఇందులోకి వేరుశనగకాయ విత్తనాలు కూడా వేయించి కచ్చాపచ్చాగా దంచుకొని కూడా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఒక్కొక్కసారి అట్లా కూడా చేస్తాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేసుకుంటా. ఇప్పుడు ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకొని ఈ విధంగా కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలా. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే 4 రోజులైనా నిల్వ ఉంటాయి, అస్సలు చెడిపోదు. మనం జర్నీలు పోయినప్పుడు ఇట్లా చేసుకొని పోయినామంటే ఆ బయట ఫుడ్ తినుకోకుండా ఇంట్లోనే ఈ ఫుడ్ ఇది చేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోవాలండి. పిండి అంతా ఇట్లా స్మూత్గా ఇట్లా అంటే సాలు వచ్చే విధంగా ఉండాలా. చూసారా ఎంత స్మూత్గా ఉంది, ఈ విధంగా కలుపుకోవాలా. ఇప్పుడు కొద్దిగా మీరు రొట్టెలు ఎంత సైజు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజు తగ్గట్టుగా కొద్దిగా పిండిని ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఒక బటర్ పేపర్కి ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసేసుకొని ఇలా పెట్టుకొని చేతిని కొంచెం తడి చేసుకొని ఈ విధంగా అనుకోవాలా. ఇలా సింపుల్ అండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎప్పుడు అసలు వంట రాని వాళ్ళు, రొట్టెలు అసలు చేయకోకునే వాళ్ళు కూడా అవలీలకి ఎన్ని రొట్టెలైనా చేసుకోవచ్చు. ఈజీగా చేసేస్తారు మీరు, అంత ఈజీగా వస్తాయి ఇవి. ఇలా అంతా ఇదే విధంగా నేను ఈ సైజ్ చేస్తున్నాను రొట్టెలు. ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకొని పెనం బాగా వేడైనాక ఈ పేపర్ని ఇందులోకి ఇట్లా పెట్టేసేలా. పెట్టి ఒక్కసారి చేయితో ఈ విధంగా అనుకోవాలండి. ఇలా అనుకొని నిదానంగా ఇప్పుడు ఒక చెలాక్ తీసుకొని ఇట్లా నిదానంగా ఇదంటూ రొట్టెని ఈ విధంగా ఇట్లా అనుకోవాలా. ఫస్ట్ రొట్టె ఒకటే మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, తర్వాత అవందుకవి ఊడిపోయి వచ్చేస్తాయండి. అంత ఈజీగా మీకే ఎన్ని రొట్టెలైనా చేయాలనిపిస్తుంది, అంత ఈజీగా వచ్చేస్తాయి. ఇలా వేసుకున్నాక పైన కొద్దిగా ఆయిల్ రాసుకోవాలా. ఇలా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇటువైపుకి కూడా తిప్పేసుకోవాలా. ఇలా ఇంతేనండి. ఇప్పుడు 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చేసుకోవాలా. మీకు గట్టి కావాలనుకున్నారనుకో మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకోండి. లేదు స్మూత్గా ఉంటే ఇలా హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా 2 వైపులా తిప్పుకొని ఎర్రగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంతేనండి. చూసారా ఎంత ఈజీ కదా. అవ్వలీలలుగా మీరు ఎన్ని రొట్టెలైనా ఈ మెథడ్లో చేసినారంటే చేసేసుకోవచ్చు. ఇది బాగా కాలింది, ఇంకా తీసేసుకోవడమే. ఇలా మీరు ఎన్ని రొట్టెలైనా ఇలా చేసుకున్నారంటే అవలీలలుగా ఎన్ని రొట్టెలైనా చేసేసుకోవచ్చు. అంత ఈజీగా వస్తాయి, భలే ఉంటాయండి టేస్ట్. ఒక్కసారి చేసుకొని తిని చూడండి, మళ్ళా మీరు చేసుకొని తినాలనుకుంటారు, అంత బాగుంటాయి. ఇలా ఉత్తదైనా తినేయచ్చు, లేదంటే ఏదన్నా పొడిలో కానీ చట్నీలో కానీ అయినా కానీ తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న అందరూ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. ఇలా ఏ కారపొడి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి. జర్నీలు పోయినట్టు తప్పకుండా ఇట్లా చేసుకొని పోయి ఏదైనా కారపొడి తీసుకొని పోండి, బాగా టేస్ట్గా ఉంటాయి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.